నమస్తే, నేను మీ మధు. నా అన్వేషణ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు ఆయనకు మంచి మంచి బిరుదులే వస్తున్నాయి. హిందూ వ్యతిరేక అని, దేశ ద్రోహి అని చెప్పేసి చాలా రకాలుగా వ్యతిరేకాలు అయితే వస్తున్నాయి. అయితే ఆయన మొత్తం ప్రపంచానికి చుట్టడానికి, అంతేకాదు ఆయన నిజంగానే ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న క్వశ్చన్ అయితే ఏర్పడింది. అసలు నిజంగా ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయన అకౌంట్లో నిజంగానే కోట్ల రూపాయలు ఉన్నాయా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. ఎన్నో రోజులుగా నేను వ్లాగర్ని అంటూ చక్కగా దేశాలు మొత్తం తిరిగేస్తున్నారు నా అన్వేష్ గారు. సో అయితే ఇక్కడ చూసుకుంటే ఆయనకి నిజంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయన అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయంటారా? ఉండుంటాయి. ఎందుకంటే ఇదివరకు అందరినీ అడిగాడు కదా ఆయన. ప్రజలు కూడా అతన్ని నమ్మి వేశారు, చాలా మంది ఫండ్ రైజింగ్ చేశారు అతనికి. సో ఇప్పుడు నేను అనేది ప్రజల సొమ్ము తిని, ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తూ, ప్రజల సొమ్ముతో ప్రపంచం తిరుగుతూ, అది కూడా ఎవరు? భారతదేశ ప్రజలు. అందులో హిందువులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు హిందువులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఏ వ్లాగర్ అడిగినా, ఎవడు అడిగినా ఇవ్వద్దు. అసలు అతను ఏంటి అని తెలుసుకున్నాక వేయండి. మీకు అంత ఎక్కువ ఉంటే భారతదేశంలో హిందువులకు సంబంధించి బోల్డ్ మంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. చదువులకు ఇవ్వండి, తినటానికి ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, ఏం తప్పులేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఇచ్చి వీళ్ళు దేశద్రోహులుగా ఉండి ఇవాళ హిందువులను తిడుతూ, హిందూ దేవతలను తిడుతూ చాలా తప్పు కదా. అంటే మన తిండి తింటూ మనకి వెన్నుపోటు పడవడం. అవును, అది గుర్తుపెట్టుకోవాలి. పైగా ఏంటో బెదిరిస్తున్నాడు కదా అందరినీ. అవును, నాశనం అయిపోతారు, ఏదో పిల్లి శాపాలు గుట్లు తెగిపడతాయి అని సామెత ఉంది కదా. దేనికి తిడతాడు? నువ్వు కదా నోరు పడేసుకున్నావు, నువ్వు కదా బూతులు మాట్లాడావు సిగ్గు లేకుండా. పైగా క్షమించండి ఏదో 2 పదాలు మాట్లాడాను అన్నాడు. పాప శివాజీ 2 పదాలు మాట్లాడినందుకే మహిళా కమిషన్ పిలిచి గంటలు కూర్చోపెట్టింది ప్రశ్నించి. మరి వాళ్ళు మహిళా కమిషన్ ఎందుకు మాట్లాడలేదు? శారద గారు ఎక్కడున్నారు? మహిళలందరూ అడుగుతున్నారండి, మనం కూడా అడుగుతున్నాం. అది తప్పది. ఆవిడ పిలిపించాలి, ఆవిడ సుమోటోగా కేసు స్వీకరించాలి. ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఇవాళ అతను మాట్లాడిన మాటలు, గరికపాటి గారిని మాట్లాడిన విధానం కావచ్చు, అసలు ఏంటది? ఒక సభ్య సమాజంలో ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడతాడా? పైగానేమో 10th క్లాసే చదువు, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసావు అంతే, నువ్వే పెద్ద దిగిరాలే. నువ్వు PhD చేసావా? ఏమైనా తిట్లలో PhD చేసావేమో నువ్వు. బూతులు మాట్లాడడంలో, హిందువుల్ని కించపరచడంలో, హిందూ దేవతల్ని కించపరచడంలో, మహిళల్ని కించపరచడంలో ఎంత చెత్త అండి అది. పైగా ఆనందిస్తాట, బట్టలు పొట్టిగా వేసుకుంటే ఆయన ఆనందిస్తాట, వేసుకోవాలట. అంటే నీ ఆనందం కోసం వాళ్ళు వేసుకోవాలా? ఇప్పుడు చెప్తున్నది అదే, గొడవ అంతా అదే. మీరు బట్టలు వేసుకున్నందుకు కాదమ్మా, మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి, మీ స్వేచ్ఛ మీది. కానీ ఎవడో అప్పనంగా మిమ్మల్ని చూసి ఆనందపట్టవేంటని అడుగుతున్నారు తప్ప మీ స్వేచ్ఛకి ఎవడో అడ్డురాలి. ఇప్పుడు వేసుకుని వచ్చారు, ఎవడన్నా కాదన్నాడా? ఇప్పుడు విషయం పక్కదారి పట్టడం అంటే ఇదే. 2 మహిళల మీద అన్యాయంగా వాళ్ళు పడ్డారు కాబట్టి సమంత చాలా మర్యాదగా చెప్పింది. మీరు చూసారా ట్వీట్? అభిమానుల మీద పడతారు కానీ వాళ్ళు ఏం చెడు చెయ్యరు, తప్పు చేయరు అంది. అది ఒప్పుకోవాలి. మనం సాధారణంగా చెయ్యరండి, ఎవరో ఒకళ్ళిద్దరు పోకిరీలు ఉంటారా, ఒకళ్ళిద్దరి వల్ల మిగతా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మనం చెప్తున్నది అది అంతే. అందుకని ఇప్పుడు నిధి అగర్వాల్ విషయంలో ఆ డైరెక్టర్ ఏమన్నాడండి? మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి, మీకు స్వేచ్ఛ ఉంది, మీకు ఎలా కావాలంటే అలా ఉండండి. నువ్వు పెంచి పోషిస్తావా వాళ్ళందరినీ? నెలలా నువ్వు పోషిస్తావా వాళ్ళని? నువ్వు డబ్బులు పంపిస్తావా వాళ్ళ ఇంటికి? వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెనకాల ఉంటావా నువ్వు? నాగబాబేమో రక్షణ పెట్టుకోండి. ఏం రక్షణ పెట్టుకోవాలి అంటే ఎవడు నేర్పిస్తాడండి? కరాటే అందరూ నేర్చేసుకుంటారా? ఇప్పుడు 80 ఏళ్ల వాళ్ళకి మీరు కరాటే నేర్పిస్తారండి? 3 ఏళ్ల పిల్లకి కరాటే నేర్పిస్తారా? ఇవి జరిగే పనులా? ఎంతంత ఖరీదులండి ఒక్కొక్కటి. పిల్లల్ని చదివించడమే కష్టంగా ఉంటే ఏం మాట్లాడతారు మీరు? అదే చెప్తున్నాను, మీరు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండి కబుర్లు చెప్పకండి, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండి మీరు ఉపన్యాసాలు ఇవ్వకండి. మీరందరూ గొప్పవాళ్ళు అయింది ఈ ప్రజల వల్లే. మీరందరూ ఇవాళ సెలబ్రిటీలు అయింది మిమ్మల్ని జనాలు చూడబట్టి. అవును, అంతే కదా. లేకపోతే మీరెవరు? మీరు మాలాంటి మనుషులే. ఇవాళ సెలబ్రిటీలు అయ్యాక కొత్తగా మేము బట్టలు తక్కువ వేసుకుంటాము మీరెవరు చెప్పటానికి అంటే, అలా అనుకుంటే మరి మీ సినిమాలు చూడమని ఎందుకు అడిగారు? మీరు ఎందుకు అడిగారు? మీరు మా మీద బతికి ఖచ్చితంగా ఫ్యాన్స్ లేకపోతే, సినిమాలు చూసేవాళ్ళు లేకపోతే ఒక్కళ్ళు కూడా సెలబ్రిటీ కారు.
మనకంట కింద స్థాయిలో ఉంటారు వాళ్ళు. సినిమాలు కూడా జరగవు మేడం. ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మూతపడిపోయింది అనుకోండి, ఈ సో కాల్డ్ వాళ్ళందరూ ఏమైపోతారు? సంపాదించుకుని వాళ్ళు తింటారు, సంపాదించుకొని వాళ్ళు నార్మల్ ప్రజలతో బతికేస్తారు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా సమాజంలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి, సమాజ కట్టుబాట్లు తెలుసుకోవాలి. కట్టుబాట్లు లేకుండా సమాజం ఉంటే ఇంకా సమాజం కాదు కదా. ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము ఉంటాము అంటే అదొక లోకం, అది ఒక ప్రత్యేక లోకాన్ని ఏర్పరచుకోండి మీరు. అంతేగాని మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు ప్రతిరోజు మన అకౌంటబిలిటీ అండి, మనం చుట్టూ ఉండే సమాజానికి వాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు చెప్పుకుంటారు, రేపు మర్చిపోతారు. వాళ్ళని ఎవడు పట్టించుకోవడం, ఎందుకంటే వాళ్ళు నలుగురిలో తిరగారు కాబట్టి. వాళ్ళ లోకం వాళ్ళది, వాళ్ళ జీవితాలు వాళ్ళవి. కానీ మనం అలా కాదు. మంది చుట్టూ వాళ్ళతోటి, మంది సమాజంలో మన పక్కన ఉండే వాళ్ళతోటి ప్రతిరోజు మనం కలిసిమెలిసి ఉండి తీరాలి. లేకపోతే మాటలు పడతాం మనం, భరించలేము అవన్నీ. ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు సబబుగా ఉండాలి. శివాజీ గారు సారీ చెప్పగానే అనసూయ గారు స్వీకరించుంటే ఇంత దూరం రాదు. ఆవిడ ఇంకా దాని మీద పోస్టులు పెట్టి, ఇంకా ఫోటోలు పెట్టి, ఎవరికి నష్టం అండి? మీ బాడీ చూపించుకోండి, మీకు అంత సరదా ఉంటే. మీ ఆయన ఒప్పుకున్నాడు అంటున్నారు. ఎనీవే ఇప్పుడు ఒక్కటండి, డబ్బులుంటే అన్నీ చెల్లుతాయి, డబ్బులు లేకపోతే ఏది చెల్లదు. ఒకటే మాట మేడం. ప్రపంచ యాత్రికుని అని చెప్పుకుంటున్నారు కదా, మరి ప్రపంచ యాత్రికుడు అంటే ఏంటి మేడం అర్థం? ప్రపంచం అంతా తిరిగి వ్లాగర్స్ చేస్తూ ప్రజలకు చూపించడం. కానీ ప్రపంచ యాత్రికుల్లో భాగంగా నేను ఆటగాని అంటూ మరి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని ఇప్పటివరకు ఏం ఆటగాడు? దేశం వెళ్ళి నేను ఆటగాన్ని, అమ్మాయిలతో తిరుగుతాను అన్న రీతిలో ఆయన చేస్తూ ఉంటారు. చెప్పండి, ఆటగాడు అంటే ఇక్కడ మరి తప్పు మాటేగా. అవును, అంటే అమ్మాయిలతో ఆడుకుంటున్నావా నువ్వు? ఒక్కొక్క దేశంలో నువ్వు ఒక్కొక్క అమ్మాయితో ఉన్నా, అందుకని వీళ్ళు డబ్బులు ఇచ్చారా నీకు? ఈ 6 కోట్లు సీజ్ చేయమని చెప్పండి. ఇవాళ మనం చెప్పేది ఏంటంటే, ముందు ఆ శారద గారు ఉన్నారు కదా, మహిళా కమిషను, సుమోటోగా కేసు స్వీకరించి ముందు ఆయన బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయమనండి. ఎందుకంటే మీకు ఐబొమ్మది సీజ్ చేశారు, గుర్తుందా? ప్రొడ్యూసర్స్ అంటే అందరూ కూడా వెంటనే స్పందించారు కదా. మరి ఇది హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఎందుకు స్పందించరు? స్పందించండి, అకౌంట్ సీజ్ చేయండి, అతన్ని రప్పించండి, అతని పాస్పోర్ట్ సీజ్ చేయండి, అతన్ని జైల్లో పెట్టండి. మీరు నిజంగా ఈ విషయం మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. దీని మీద హిందూ సంఘాలు కూడా ముందుకు రావాలండి, ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇంత పొగరుగా మాట్లాడేటప్పుడు నువ్వు నేను ఆటగాడిని, నువ్వు ఇన్ని దేశాలు తిరిగి ఏం సంస్కారం నేర్చుకున్నావు? ఏం సంస్కారం నేర్చుకున్నావు? బూతులు మాట్లాడతావా? పైగా నాశనం అయిపోతారు, శాపనార్థాలు పెడతావా? నువ్వేమన్నా మహా దిగొచ్చావా? నువ్వు మంది మీద బతుకుతున్నావు, నువ్వు మంది మీద సంపాదించుకుని బతుకుతున్నాడు కదా. నీవేమైనా కష్టపడి సంపాదించావా? నువ్వు మళ్ళీ నీతులు చెప్తావా? వెనక్కి రా, నీకు దమ్ముంటే నీకు ఉంటుంది అప్పుడు. అయినా ఇన్నాళ్ళు అటువంటి వ్యక్తిని, ఆటగానని చెప్పుకుంటున్న వ్యక్తిని కూడా ప్రజలు ఆదరించడం కూడా తప్పే కదా. చాలా తప్పు. అందరూ అన్సబ్స్క్రైబ్ చేయాలండి, అన్ఫాలో చేయాలి, అతని మీద ఛానల్ కంప్లైంట్ చేయాలి, మనం రిపోర్ట్ చేయమని చెప్తూనే ఉన్నాము. చెయ్యాలి, అతని ఛానల్ మోయించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కొవ్వు దించాలి. ప్రజలే చేయగలరా పని, ప్రభుత్వాలు చేయాలి ఇలాంటి వాళ్ళది. దేనికైనా హద్దు ఉంటుందండి, హద్దు అదుపు లేకుండా మాట్లాడే వాళ్ళని హద్దుల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కూడా. ఏదేమైనా సరే ఇప్పుడు అన్వేష్ చేసిన మాటలు మాత్రం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని చెప్పి అందరూ రియాక్ట్ అవడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి ఆయన మీద. సో ఏదేమైనా సరే చివరికి అన్వేష్ ని ఇండియాకి పిలిపిస్తారా లేదా, ఆయన మీద సరైన యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.